హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కొత్త వాలంటీర్స్ అయితే తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. కొత్తగా వాలంటీర్స్ అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాలంటీర్స్ అయితే కీలక పాత్ర అయితే పోషించారు కాబట్టి, అలానే ఈ ప్రభుత్వం కూడా వాలంటీర్స్ తీసుకోబోతుంది. అందులో ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 అయితే జీతం ఇచ్చి కొత్తగా వాలంటీర్స్ తీసుకుంటామనేసి. ఎవరిని తీసుకుంటారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారని దానిపై కూడా క్లారిటీ చెప్తే చూడండి. చూడండి మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే వాలంటీర్స్ తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే వాలంటీర్స్గా తీసుకుంటారంట. మిగిలిన కొంతమంది అయితే కొత్తగా వాలంటీర్స్ అయితే తీసుకుంటున్నారంట. గతంలో తన మీద నెగిటివ్ మార్కులు లేకోకుండా, వివాదాలు ఏం లేకోకుండా ఉంటే వాళ్ళని తీసుకుంటారంట, లేకపోతే తీసుకోరంట. అలానే మనకైతే క్వాలిఫికేషన్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మనకైతే 5,000 కాబట్టి ఇచ్చేది వాలంటీర్కి, ఇప్పుడు 10,000 అయితే ఇస్తున్నారు కాబట్టి కొన్ని రూల్స్ కూడా మార్చేస్తున్నారు. క్వాలిఫికేషన్ కూడా మనకైతే బేస్ చేసుకొని తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కొంతమంది వాలంటీర్ మిస్బిహేవ్ చేశారని కొన్ని న్యూస్ అయితే వచ్చాయి కాబట్టి, ఆయన పొరపాటు మళ్ళీ ఈ ప్రభుత్వం జరగకోకుండా మన క్వాలిఫికేషన్ కూడా తీసుకుంటున్నారు. అలానే గతంలో ఏమైనా నెగిటివ్ మార్కింగ్ ఉందా అలాంటివి కూడా గమనించి మనకైతే కొత్తగా వాలంటీర్స్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకైతే ఒక వారంలో అయితే అమలు చేయబోతున్నారు. ఎందుకంటే జూలై 1వ తేదీ నుంచి మనకైతే పింఛన్ అయితే ఇంటి వరకు ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యం మనకి ఏం చేస్తుందంటే, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి సీఎం చంద్రబాబు అధ్యక్షతన మనకైతే క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది. ఈ నేపథ్యం మనకి ఏం చేస్తారంటే, ఒక వారంలో మనకైతే పోస్టుకు సంబంధించి రిలీజ్ చేస్తారు. దాదాపు 1,00,000 పోస్టులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ 1,00,000 పోస్టులో మనకైతే వివిధ క్వాలిఫికేషన్ ద్వారా, వివిధ రూల్స్ ద్వారా మనమైతే ఎంపిక చేసుకుని, తద్వారా మనకైతే జూలై 1 కల్లా మనకైతే ఏం చేస్తారంటే జాబితా అయితే విడుదల చేస్తారు. తద్వారా జూలై 1 కానీ 2వ తేదీ కానీ మనకైతే ప్రతి వాలంటీర్ మనకైతే ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే ఇస్తారు, పింఛన్ డబ్బులు. కాబట్టి ఇది ఓవరాల్గా మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. మరో 1 వీక్లో మనకైతే మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి చాలా మంది ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క బిల్హం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.